జీవితం ఒక పర్యాయం కాదు, ఇది ఒక చక్రం. మనం వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని ఆ కర్మ గోడ కొట్టిన బంతిలాగా తిరిగి మన దగ్గరికే వస్తుంది. కొందరు దాన్ని నమ్మరు, కొందరు దాన్ని మర్చిపోతారు. కానీ కర్మ ఎప్పుడు మన గురించి మర్చిపోదు. ఒక పంట మనం వేసినప్పుడు అది ఎలా పెరిగి పెద్దయ్యి తిరిగి మనకి ఎలాగైతే శ్రేయస్సునిస్తుందో, అంటే డబ్బు పరంగా అవ్వచ్చు, లేకపోతే ఆ పంటని మనం కొన్ని సంవత్సరాల పాటు తిని కూర్చోవచ్చు. అలాగే ఎలాగైతే మనం ఒకసారి వేసిన పంట మనకి ఎలా తిరిగి కలిసి వస్తుందో, అదే విధంగా మన కర్మ కూడా మన చర్యల వల్ల మనకు మంచిదైనా చెడైనా వాటి ప్రతిఫలం మనం అనుభవించాల్సిందే. నువ్వు మంచి చేస్తే మంచి వచ్చింది, వచ్చినప్పుడు నీకు కనిపించకపోవచ్చు, అసలు నీకు వచ్చిందన్న సంగతి తెలియకపోవచ్చు. కానీ కర్మ అనేది రిటర్న్ అయింది. అది నువ్వు చెడు చేసినప్పుడు ఖచ్చితంగా నీకు తిరిగి వస్తుంది. కాకపోతే చెడును నువ్వు గ్రహించినట్లు మంచిని నువ్వు గ్రహించవు. మీకు ఉదాహరణ చెప్పనా, మన జేబులో ఒక 1000 రూపాయలు పోయినాయి అనుకోండి, ఇంటికి వెళ్ళి చూసుకున్న తర్వాత మనం ఎంత బాధపడతామో, అయ్యో మన జేబులో డబ్బులు పోయినాయా ఏంటి అని చెప్పేసి. అంతేకాకుండా మనకు 1000 రూపాయలు దొరికినాయి అనుకోండి, ఇంటికి వెళ్ళి ఎంత ఆనందపడతామో, ఈ 1000 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి, ఈ 1000 రూపాయలతో మనం ఎలా ఎంజాయ్ చేయాలని చెప్పేసి. ప్రతిదీ మన కర్మే. మనం అనుకుంటాం ఏదో మనకు అలా జరిగిపోయిందని చెప్పేసి, కానీ అది కర్మ అంతే. దీన్ని గుర్తు పెట్టుకుంటే తెలిసి తప్పు ఇంకొకసారి అయితే మనం మన జీవితంలో చెయ్యము. అవతల వాళ్ళకి అన్యాయం అయితే ఇంకా ఆ ఆలోచన కూడా మీ మనసులోకి రాదు. మీకు ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది. ఈ అద్దం ముందుకు వచ్చి నువ్వు ఏది చూపిస్తే అదే చూపిస్తుంది, ఏది చేస్తే నీకు అదే చేస్తుంది. కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, నీ అదృష్టం బాగుంటే ఇంకొంచెం ఫాస్ట్ గా నీ కర్మ నీకు తిరిగి రావచ్చు. కానీ కర్మ అనేది ఖచ్చితంగా గోడ కొట్టిన బంతిలాగా తిరిగి రావడం అయితే కన్ఫర్మ్. ఆ విషయం చాలా మందికి అర్థం కాదు, ఇంకొంతమంది నమ్మరు అనుకోండి. ఒకసారి ఆలోచించండి, మీరు ఎవరికైనా చెడు చేసినప్పుడు మీ మనసు మీకు చెప్తుంది నువ్వు ఖచ్చితంగా వాడికి చెడు చేసావు, నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి మీ మనసు మీకు చెప్తుంది. అది ఎవడు చెప్పినా చెప్పకపోయినా అలా మీ మనసు మీకు చెప్పడం వల్ల ఏమవుతుంది, మీరు కొంచెం అసంతృప్తి చెందుతారు. ఆ అసంతృప్తి కర్మలో నిలిచిపోతుంది. అదే మీరు ఎవరికైనా సహాయం చేస్తే మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఆ ప్రశాంతతే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు నింపుతుంది. చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయో, లేకపోతే రోజంతా పనిచేసి వచ్చిన డబ్బులో సగం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే మనకేదో పేరు వస్తుందో, లేకపోతే మీడియాలో చూపిస్తారనో కాదు. మనం అవతల వాళ్లకు హెల్ప్ చేసినప్పుడు మనకు వచ్చే ఒక సంతృప్తి ఉంటుంది చూసారా, అది వెల కట్టలేనిది. ఎందుకంటే దాన్ని మనం డబ్బుతో కొనలేము. కానీ అవతల వాడిని మోసం చేసినప్పుడు మన మనసులో క్రియేట్ అయ్యే ఒక అసంతృప్తి ఉంటుంది చూసారా, అది మన మీద మనకి గిల్టీ ఫీలింగ్ తీసుకొస్తుంది. కాబట్టి మన కర్మ మన ముందు నిలబడి మనల్ని పరీక్షిస్తుంది. అలాంటి పరీక్షలు ఎందుకంటే ఫెయిల్ అవటం, తెలిసి తప్పు చేయటం అవసరం అంటారా? అందులోనూ ఈ భూమి మీద కర్మ అనేది మరీ ఫాస్ట్ గా ఉంది. ఎందుకంటే ఈ రోజు తప్పు చేస్తే రేపొద్దున మనకి అది తిరిగి వస్తుంది. అది ఏ రూపంలో తిరిగి వచ్చిందో కూడా మనం తెలుసుకోలేనంత అమాయకంలో అయిపోయాము. కాబట్టి నేనేమంటానంటే తెలిసి తప్పు చేయకండి, తెలిసి మరొకరికి అన్యాయం చేయకండి. కుదిరితే హెల్ప్ చేయండి, హెల్ప్ చేసేంత స్తోమత లేకపోతే సైలెంట్ గా ఉండండి. అంతేకాని అవతలి వాడికి మీరు అన్యాయం చేసి ఈ భూమి మీద మీరు సాధించేది ఏమీ లేదు, తిరిగి మీరు అనుభవించాల్సిందే. ఎవరు ఎంత దూరం పోయినా కర్మ ఎప్పుడు వారిని వెంబడిస్తూనే ఉంటుంది. నిజమైన సత్యం తెలుసుకోవడం చాలా ముఖ్యం. మన జీవితంలో శ్రేయస్సు నింపుకోవాలంటే మంచి కర్మలతో జీవిద్దాము. మన కర్మని మనమే రాసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.